హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ పొందే వారికి సంబంధించి ఒక శుభవార్త అప్డేట్ అయితే వచ్చింది. ఇన్ని రోజులు ఆసరా పెన్షన్ 4016 6016 అనుకున్నాం. దీనికి సంబంధించి ఈరోజు ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ గురించి నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. మీరందరూ వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయిలో సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. అలాగే మన ఛానల్ ద్వారా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మీరు వెంటనే మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు వెంటనే తెలియజేస్తుంటాను. ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 4016 హయాంలోకి రాగానే ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. దీనిపై పెన్షన్లు జూలై నెలలో నుండి ఖచ్చితంగా 4016 అందించే విధంగా జూలై నెలలో ఉద్యమం చేపడతామని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఒక ప్రకటనని చేసిన సందర్భాన్ని మీరు చూసుకోవచ్చు. ఇవి పూర్తి స్థాయిగా విడతల వారీగా ఈ యొక్క ఆసరా పెన్షన్కి సంబంధించిన వైఖరి విధానాన్ని సర్కార్కి తెలియజేసే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇన్ని రోజుల పాటు ఎవరు కూడా ఈ రీతిలో ఆసరా పెన్షన్ల గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన దాఖలు లేవు. అయితే విడతల వారీగా ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు. 5వ తారీఖున కలెక్టరేట్ల ఎదుట మహాధర్నా చేపడతాం. 6 నుండి 16 వరకు ఎదుట దీక్షలు చేపడతాం. 17 నుండి 31వ తారీఖు వరకు అన్ని మండలాలలో దీక్షలు, ధర్నాలు, మొత్తానికి రోడ్ షోలు అన్నీ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్న సందర్భాన్ని మీరు చూసుకోవచ్చు. కేసీఆర్తో కలిసి కాంగ్రెస్ సర్కార్పై పోరు బాట అని చెప్పేసి ఒక హెడ్లైన్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. బహుశా జూలై నెల నుండి 4016 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఏమైనా మొగ్గు చూపుతుందేమో వెయిట్ చేస్తూ ఉండాలి. జూలై మొదటి వారంలోనే ఆసరా పెన్షన్ ఇస్తే బాగుండని చెప్పేసి పలువురు అంటున్నారు. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమైన. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఆలోచన చేయాలని ఈ సందర్భంగా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో మీరు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. దాదాపుగా 6300 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం హయాంలోకి వచ్చిన కాంచి ఈ యొక్క పెన్షన్ అమలు చేయకపోవడంతో నిధులు మిలిగించుకొని రుణమాఫీకి వీటికి కేటాయిస్తుందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ ద్వారా లబ్ధి పొందే వ్యక్తులని పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతోనే మందకృష్ణ మాదిగ గారు ఒక జూలైలో ఉద్యమాన్ని చేపడుతున్నారనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుండే మీ తోటి మిత్రులకు కూడా వీడియోని ఇప్పుడే వాట్సాప్లలో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.